మెదక్ జిల్లా రామాయంపేట డివిజన్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే దిశగా ప్రక్రియ చేపట్టింది. అందులో భాగంగా ఉచిత విద్యుత్ అమలు కోసం రామాయంపేట డివిజన్ పరిధిలోని రామాయంపేట, చేగుంట, నార్సింగి, నిజాంపేట మండలాల నుంచి 80% వరకు దరఖాస్తుల స్వీకరణ పూర్తయినట్లు రామాయంపేట ట్రాన్స్కో ఏడీ సుధాకర్ తెలిపారు. అర్హులైన వినియోగదారులు తమ విద్యుత్ సర్వీస్ నెంబర్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, ప్రజాపాలన రసీదుతో ఈ పథకానికి అర్హులైన వారు 3 రోజుల్లో స్థానిక ట్రాన్స్కో కార్యాలయంలో లేదా గ్రామ పంచాయతీలో విద్యుత్ స్పెషల్ టీం నందు దరఖాస్తులను అందజేయాలని, మిగతా 20% త్వరలోనే పూర్తి చేస్తామని, అందుకు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన తెలిపారు. సుధాకర్ ఏడీ ఆపరేషన్ రామాయంపేట అండి. సో మనకి ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల వరకు ఇళ్లకు ఫ్రీ కరెంటు అమలు కోసము ఇప్పుడు ఏవైతే రేషన్ కార్డు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, దానికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తూ వారి యొక్క గృహానికి సంబంధించిన సర్వీస్ నెంబర్కి లింక్ చేసుకోవడం జరుగుతుంది. దీనికోసము మొత్తం అంటే రామాయంపేట సబ్ డివిజన్లోని రామాయంపేట, చేగుంట, నార్సింగి, నిజాంపేట ఈ మండలాల్లో స్పెషల్ టీమ్స్ని కూడా డిప్యూటేషన్ చేయడం జరిగింది మెదక్ సర్కిల్ నుంచి. సో వాళ్ళు కూడా స్పెషల్ టీమ్తో పాటు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న మన లైన్ మ్యాన్స్తో వాళ్ళు అనుసంధానం చేసి ఈ స్కీమ్ని త్వరితగతిన అమలుపరచడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దరఖాస్తులను సేకరిస్తున్నాము. ఇప్పుడు రామాయంపేట మండల వ్యాప్తంగా మొత్తం ఇప్పుడు డొమెస్టిక్ కేటగిరీ 1 కింద 10,000 సర్వీసులు ఉన్నాయి. అందులో దాదాపు 8,000 సర్వీసుల వరకు అనుసంధానం జరిగినాయి. అంటే 80% అయిపోయింది. ఇంకా కేవలం ఒక 20% వరకు ఇది మనకి ఆధార్ అండ్ రేషన్ కార్డ్స్ క్యాప్చరింగ్ చేయాల్సింది. సో ఆ ప్రాసెస్ ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ 2-3 రోజుల లోపలనే కంప్లీట్గా పూర్తి చేసి మొత్తం అంతా డేటా సేకరణ కంప్లీట్ చేసి క్యాప్చరింగ్ ఆఫ్ ఆధార్ అండ్ రేషన్ కార్డుని సో సక్సెస్ఫుల్గా ముగిస్తామని తెలియజేసాం. లబ్ధిదారులందరినీ కవర్ చేసుకోవడం కోసము మేము గ్రామ పంచాయతీ అండ్ మున్సిపల్ వార్డ్ వైజ్గా కూడా మేము స్పెషల్ క్యాంప్స్ అరేంజ్ చేసినాము. సో మొత్తం 4 మండలాల్లోనూ. సో ఆ విధంగా మొబిలైజ్ చేసుకుంటూ ప్రజలు ఎవరైనా కానీ అంటే మా టీం వెళ్ళినప్పుడు అక్కడ అందుబాటులో లేనప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ వేరే ఊర్లకు వెళ్ళిండొచ్చు, పొలం పనులకు వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేకపోయినా కూడా అలాంటి వారికి మేము మా మండల లెవెల్లో ఆఫీస్ దగ్గర కూడా మళ్ళీ స్పెషల్ కౌంటర్స్ త్రూఅవుట్ డే రన్ అవుతుంటాయి మండలాల వారీగా, మండల హెడ్ క్వార్టర్స్లో. సో సబ్స్టేషన్ దగ్గర మండలాల వారీగా కూడా అందుబాటులో ఉన్నాయి. సో అక్కడ వచ్చి తమ దరఖాస్తుదారులు దరఖాస్తులను సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాం.